అని ఆవిడ బిస్కెట్ వేసింది అక్కడ. నేను మీ క్యాసెట్లు వింటూ పడుకున్నానండి, మీరు నా కల్లోకి వచ్చారండి. ఫోన్లే అమ్మ, ఇక్కడ మా ఆవిడ లేదు, నేను తణుకులో ఉన్నాను, నేను గొడవ లేదు. ఈ మాట ఆవిడ వింటే నాకు ఫుడ్ పోయేదన్నాను నేను. ఆవిడ కల్లోకి నేను వచ్చినా, నా కల్లోకి ఆవిడ వచ్చినా, మీ కల్లోకి ఎవరు వచ్చినా, ఎవరి కల్లోకి ఎవరు వచ్చినా అవన్నీ పడుకున్న జీవుడు ధరించిన రూపాలు, వారెవరూ మన కల్లోకి రాలేదు. అందుకే కళల ఫలితాల గురించి ఆలోచించడం మూర్ఖత్వం, వెంటనే వదిలేయాలి. కళలు ఫలితాలను పుస్తకాలు రాయకూడదు, అవి మనం చదవకూడదు. తెల్లరకట్టు వస్తే ఓ ఫలితం, రాత్రి వస్తే ఓ ఫలితం, శుక్రవారం వస్తే, ఇవన్నీ గుడ్డి నమ్మకాలే. కళకి ఫలితమే ఉండదు. కళ నిజం కాదు, దానికి ఫలితం ఏంటండి? అర్థం లేనమాట. ఆ రూపాలన్నీ మనమే ధరించాం, కానీ కళను విశ్లేషణ చేయాలి. వెంటనే కళ రాగానే లేవండి, మంచినీళ్ళు తాగండి, కూర్చోండి, వెంటనే వీలైతే పక్క రూమ్లోకి వెళ్ళిపోండి, పక్క వాళ్ళకి ఇబ్బంది కలగదుగా ఒక కాగితం తీసుకోండి, వచ్చిన కళ వచ్చినట్టు రాసేయండి. పెద్ద కథ తయారవుతుంది, స్క్రీన్ ప్లే, ఓ సినిమా పెట్టి తీయచ్చు. అప్పుడు ఇందులో సన్నివేశాలు ఎలా జరిగాయి, ఇందులో ఈ పాత్రలన్నీ ఎవరు ధరించారని ఆలోచించాడు. ఖచ్చితంగా ఎవరు పడుకున్నారో వారే ధరించారు. ఈ జీవుడే అన్ని రూపాలు ధరించాడు. అన్నీ మనస్సే. ఆత్మ సాక్షిగా చూస్తుంటే మనస్సు మన కళను సృష్టించింది. అలాగే శ్రీమన్నారాయణమూర్తి సాక్షిగా చూస్తుంటే జగన్మాయ ఈ సృష్టిని సృష్టించింది. ఇదే సృష్టి రహస్యం. ఇది వ్యష్టి, అది సమష్టి. ఒక్క దెబ్బలో తెలిపింది. మనం పడుకుని ఉండగా, మనం మంచమే పడుకున్నామండి, ఆయన సముద్రంలో పడుకున్నాం. ఎక్కడైతే ఆయన మంచం అది. మనం 7x7, ఆయన మొత్తం ఆదిశేషుడు 1000x1000. ఏదైనా మంచమే. ఇంకా మనమేనయ్యా మనకి నిద్ర పట్టింది, ఆయనకి పాముల పడక నిద్ర పట్టదు. మనం మంచమే పడుకున్నాం, ఆయన ఆదిశేషుడి మీద పడుకున్నాడు. మన జీవితంలో మనం ఒక కళ కన్నాం, ఆయన ఒక కళ కన్నాడు. అది విశ్వం అనే కళ, మనది మన కళ. ఈ మన కళలో పాత్రలన్నీ మనమే ధరించినట్టే ఈ విశ్వంలో పాత్రలన్నీ ఆయనే ధరించాడు. అంచేత విశ్వం విష్ణువు. ఈ భావన ఎప్పటికీ ఉండాలి. ఇప్పుడు కూర్చొని చెబుతున్నప్పుడు నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. ఎన్నాళ్ళ బట్టి అర్థం లేదు, ఒక్క దెబ్బలో చేశారు. గరికిపాటివారు లేచాక దులిపారు, నువ్వు దులిపావు, అయిపోయింది మొత్తం. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కోళ్ళు, అత్తగారో, మామగారో, ఆ తోడలుడు ఎవడో నచ్చలేదు అనుకోండి, వీడు ఇంతే, ఆ పెంపకమే అంతా, మళ్ళీ అవతలకి వెళ్ళిపోయింది వ్యవహారం. అలా పెంపకం కూడా విష్ణువే కదా, ఆ కోళ్ళ కూడా విష్ణువే కదా, ఆ తోడళ్ళు కూడా విష్ణువే కదా, ఆ కుక్క కూడా విష్ణువే కదా, ఎందుకు తిడుతున్నావు? ఇదే బుద్ధి. వింటున్నప్పుడు బాగానే ఉంటుంది. దీన్ని పురాణ వైరాగ్యం అంటారు. పురాణం వింటున్నప్పుడు అంతా జ్ఞానుడే, శంకరాచార్య ఎవడికి సరిపోవడం ఇందులో. మరి ఇంటికి వెళ్ళగానే అంతా వంకరాచార్యే. అందుకని మనకి ఎందుకు అవుతుందో కూడా గమనించండి దయచేసి. విశ్లేషణ. మనకి ఇష్టం లేదు సమస్యది. ఈ జ్ఞానంలో ఉండడం మనకి ఇష్టం లేదు. ఈ పట్టించుకున్న తేనె, బంక, జిగురు, ఆమదం ఉందే, దాన్ని వదలడం మనకి ఇష్టం లేదు. ఈ భార్య పిల్లలు కావాలి, ఈ భర్త కావాలి, ఈ బంధాలు కావాలి, ఈ డబ్బులు కావాలి, ఈ వైభవాలు కావాలి, ఈ బంగారం కావాలి, ఈ ధనకనక వస్తు వాహనాలు కావాలి అని మనస్సు పిచ్చి తపన పడుతుంది. అవి పడుతున్నంతకాలం దేవుడు దొరకడు. అందుకని కళ అర్థమైతే భూతకృత్తు. ఆ కళలో పాత్రలన్నీ జీవుడు ధరించారు. ఒక జీవుడు పడుకుని తాను కలగని మగవాళ్ళు, ఆడవాళ్ళు, చెట్లు, చేమలు, నపుంసక పాత్రలు, జీవరాశి పాత్రలన్నీ తానే ధరించి ఓ అరగంట సేపు తానే మాట్లాడుకుని, తనతో తానే దెబ్బలాడి, తనతో తాను ఆనందించి, తనతో తాను విభేదించి, కింద పడి మీద పడి ఏదో చేసి కళలోంచి బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వం అనే కళ తానే కని కృతయుగాన్ని, త్రేతాయుగాన్ని, ద్వాపర యుగాన్ని, కలియుగాన్ని, రకరకాల ప్రవృత్తులను సృష్టించి ఆనందించి మొత్తం ముక్తి పొంది బయటకు వస్తున్నాడు అనడం అబద్ధమా? పక్కా నిజం అండి, పక్కా నిజం. దట్స్ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్. జరుగుతున్నది అదే. పరమాత్ముడు కన్న కలలు ప్రపంచములు, నిద్రలోన కన్న కళ నిక్కముగాదు గదా తలంపగన్ అని సాగర ఘోష కావ్యంలో రాశారు. మనం కంటున్న కళ మన కళ అయితే, దేవుడు కంటున్న కళ ఈ విశ్వం. అందుకని ఇందులో కేవలం నిమిత్త మాత్రంగా మన పాత్ర ఏదో మనం చేయడమే. కళలో కూడా మన పాత్ర మనం చేస్తున్నామా లేదా తెలుసో తెలియకు అంతే. ఇది కళ అనుకుని ఏం జరిగినా మంచిదే. ఇంట్లో పెళ్లి జరిగింది, మంచిదే. ఎవరో పోయారు, అది మంచిదే, వదిలే ఆ విషయాన్ని. మా ఇంట్లో ఎప్పుడూ శుభాలే జరగాలి, అశుభాలు జరగద్దని కోరుకోవద్దామా? అలా కోరుకుంటే తట్టుకోలేం, జరిగి తీరతాయి. అందరి జీవితాల్లోనూ అశుభాలు జరిగాయి, అందరి జీవితాల్లోనూ శుభాలు జరిగాయి. శుభాశుభాలు సమానంగా భావించడం భక్తి, కానీ శుభాలు మాత్రమే కోరుకోవడం భక్తి కాదు. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియక అని భక్తి యోగంలో భగవంతుడు చెప్పాడు. శుభాశుభాలు సమానంగా భావించేవాడు భక్తుడు అన్నాడు. శుభాలు మాత్రం జరగాలని కోరుకునేవాడు భక్తుడు కాదు, వాడు స్వార్థపరుడు కింద లెక్క. అశుభాలు మనం కోరుకోలేం, కాబట్టి ఏం చేయాలి? శుభాలు కోరుకున్నా ఉపయోగం లేదు, అశుభాలు మనం కోరుకోలేం, కాబట్టి ఏం చేయాలి? అసలు ఏమీ కోరకుండా ఉంటే అంతకంటే మించింది లేదు. దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కోరికలు దేనికండి పని లేక. అందుకని భూతభృత్ ఈ జీవులన్నింటినీ ఆయనే భరిస్తున్నాడు. మొత్తం కళలో భరించినట్టే మనం ఎలా భరిస్తున్నాం. కళలో కూడా ఇంకా మీరు గమనించండి విచిత్రంగా కాలం కూడా మించి. ఎందుకంటే మన కళలో
ఒక 10 ఏళ్ల కథ ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తుంది మనకి. ఒక 10 ఏళ్ల కథ అంతెందుకు, సినిమా అయితే బాగా అర్థమవుతుంది. వెనక చిక్కడో దొరకడో కదలడో వదలడో లాంటి సినిమాలు ఉండేవి, జానపద సినిమాలు. మన ఎన్టీ రామారావు, కత్తి కాంతారావు ఇద్దరు ఉండేవారు. వీళ్ళు ఆ సినిమా మొదలెట్టాక మీరు చూడండి, చిన్నపిల్లలు రాజకుమారులు అనమాట ఇద్దరు. ఓ తల్లికి 2 పిల్లలు పుడతారు రాజుగారి అబ్బాయికి. అప్పుడు రాజనాలు ఉంటాడు పక్క రాజ్యం వాడు దాడి చేస్తాడు. వాడే కదా వెళ్ళనప్పుడు దాడి చేస్తే ఈ రాజుగారు చచ్చిపోతాడు. ఈ గర్భిణీ స్త్రీ పారిపోతుంది, పాపం ఎక్కడ తీసుకెళ్ళిపోతారు కదా. అలాగే ఈ తల్లి పిల్లలు వీళ్ళిద్దరూ మట్టిలో గొడుకేలు ఆడుకుంటూ ఉంటారు. రామారావు, చిన్న రామారావు, చిన్న కాంతారావు. ఇలా ఓ పావుగంట కథ నడుస్తుంది. వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళడం, వాళ్ళని ఎవరో ఋషో ఎవరో గిరిజనులో ఎవరో చూడడం, పెంచడం, అక్కడేమో వీడు ఏదో ఏడవడం, వాళ్ళు ఏదో అంటూ ఉండడం, పాపం రాజు కొడుకులమ్మ ఇలా అయిపోయారన్నాం. ఇదంతా ఓ పావుగంట అవగానే కాస్త కొంచెం ఓ పావుగంట గడిచాక ఈ చిన్న రామారావు, చిన్న కాంతారావు కలిసి 2 కత్తులెట్టి సరదాగా ఫైటింగ్ చేస్తారు, నేర్పుతూ ఉంటారు అనమాట. ఆ ఫైటింగ్ జరుగుతుండగా పెద్ద రామారావు, పెద్ద కాంతారావు అయిపోతారు. మనం ఎంత అజ్ఞానంలో అండి. పావుగంటలో పెద్ద రామారావు ఎలా వచ్చాడు? ఇది అర్థమైతే జీవితం అర్థమవుతుంది, విష్ణు సహస్రం కూడా అర్థమవుతుంది. ఇది ఉదాహరణ. సినిమాలు మాట్లాడుతుంటే సినిమాలు మాట్లాడితేనే అర్థమవుతుంది. పావుగంటలో చిన్న రామారావు, పెద్ద రామారావు ఎలా అయ్యాడు? పావుగంటలో చిన్న కాంతారావు, పెద్ద కాంతారావు ఎలా అయ్యాడు? నువ్వు ఎలా నమ్ముతున్నావు? 150 రూపాయలు ఎలా ఇచ్చావు? బుద్ధి లేదా? పైగా నేల టిక్కెట్లో 40 పైసలు పెట్టి కూర్చుని ఓ పక్కన ఉమ్ములేస్తున్నా సరే భలే చేసాడు భలే చేసాడు అని చూసేసేవే. అంత కాల అంత సినిమా నీకు తెలుసుండి సినిమా మన ఎదురుగా నడుస్తుంటే అది మాయని తెలుసుండి అది నిజమనే అనుభూతి మనం పొందుతున్నామా లేదా? ఆ 3 గంటల పాటు. అప్పుడు 40 పైసలకి 3 గంటలు చూపించారు. ఇప్పుడు 150 రూపాయలకి 2.5 గంటలే చూపిస్తున్నారు. అది కూడా అన్యాయమే. ఇంకో అరగంట పెంచాలి కనీసం. ఇప్పుడు సమయం తగ్గింది, డబ్బులు పెరిగాయి. మధ్యలో పాప్కార్న్ ఒకటి మనకు 150 రూపాయలు, అదో డబ్బా. హైదరాబాద్లో అది కూడా పడుతున్నాం మేము. మల్టీప్లెక్స్ పాప్కార్న్ అంటే తెలుగులో పాప కారణం. మన పాపాలకు అదే కారణం. వీడు కూర్చుని తింటూ ఉంటాడు ఇంత లావు అయ్యేలాగా. ఇది మన కళ్ళెదురుగా తెర మీద ఇది మాయా అని తెలుసుండు మనం ఎంత బాగా ఎంత బాగుందో. ఓ కన్నీళ్లు ఖర్చుతున్నాం, రుమాళ్ళు కూడా తడిసిపోతున్నాయి కొంతమందికి. ఎలా అద్దెసు పాపం హీరో గారు అమ్మాయిని ఏం కంగారు పడకమో, తెలుగు సినిమా ఖచ్చితంగా హీరో బతుకుతాడు, నువ్వు ఏడవక. ఇదేమి ఇంగ్లీష్ సినిమా కాదు, హాలీవుడ్ మూవీ కాదు. సహజంగా ఉండడానికి, అసహజంగా ఉండడమే తెలుగు సినిమా లక్షణం. ఆ కాసేపట్లో ఇంత కంగారు పడిపోతున్నాం మనం. దానికోసం కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. ఇది మాయ. లేకపోతే చిన్న రామారావు పావుగంటలో పెద్ద రామారావు ఎలా అయ్యాడు? పావుగంటలో అయ్యాడంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? 15 ఏళ్ళు గడిచిందని నువ్వు నమ్ముతున్నావా లేదా? 15 నిమిషాలు 15 ఏళ్ళు అవుతాయండి. అంచేత కళలు అవుతాయి. కాలం మిథ్య. నీ భావన 15 ఏళ్ళుగా ఉంది కాబట్టి అది 15 ఏళ్ళులా నీకు అనిపించింది. వాస్తవంగా గడిచింది సినిమా రీలు ప్రకారం 15 నిమిషాలే. సినిమా రీలు ప్రకారం 15 నిమిషాలు అయితే నువ్వు 15 ఏళ్ళు ఎలా అనుకుంటున్నావు? నీ భావన 15 ఏళ్ళుగా ఉంది. అంచేతను సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో భేదం తప్ప. శంకరాచార్య చెప్పిన మాట. నీ దృష్టి ఎంత పెంచుకుంటే అంత పెరుగుతావు, ఎంత తగ్గించుకుంటే అంత తగ్గుతావు. అంచేత భూతకృత్ భావక అన్ని భావాలు ఆయనే. భగవంతుణ్ణి ఆరాధించడానికి ఈ భావంతోనే ఆరాధించాలని ఏమీ లేదు. మొత్తం మీద ఆయన దృష్టిలో ఉంటే చాలు. మన దృష్టిలో మన మనస్సులో ఆయన ఉంటే చాలు. అలా అన్ని విధాలా ఆరాధించి మోక్షం పొందారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రిన్ గంటిమి ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిబంధన్ వచ్చుధాత్రీశ్వర. ఎట్లయినా ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిబంధన్ వచ్చుధాత్రీశ్వర. గోపికలు కామవాంఛతోనే శ్రీకృష్ణుడిని ప్రేమించారండి, సందేహమేం లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలో ఋషులు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు శరభంగాది మహర్షులు. రాముణ్ణి చూసి వ్యామోహంలో పడ్డారు. వాడు అందాల రాముడు, అందువలన దేవుడు. కృష్ణుడి కంటే కూడా అందమైన వాడు రాముడు. అందున క్షత్రియ కళ, ఆ కళ వేరు. దాన్ని చూసి ఋషులు వ్యామోహంలో పడ్డారు. స్త్రీలు కాదు, పురుషులు కాదు, ఋషులు వ్యామోహంలో పడ్డారు. అంత అందమైన వాడు రాముడు. రాముడు ఊరికే ఓ చిరునవ్వు నవ్వు ఊరుకున్నాడు. ఈ జన్మకి ఏకపత్ని వ్రతం అండి, సీతాదేవికి రిజర్వ్ చేసాం సీటు. ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇంకోటి పోటీ చేయడానికి వీల్లేదంటే ఇది. అంటే సీతాదేవికి రిజర్వ్ చేసేసాం, వచ్చే జన్మలో చూసుకుందాం ఈ సంగతి నా సంగతి అన్నాడు. చూసుకున్నాడు ఆయన. వాళ్ళే 16,000 గోపికలు. క్షత్రియ కంజులైనా గోపికలైనా అంతా వాళ్ళే.
వాళ్ళ జన్మాంతర కాంక్ష అలా ఉండడం వల్ల వాళ్ళు అదే దృష్టితో ఉన్నారు కృష్ణుడు పట్ల. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, మీరు అందరూ నన్ను చేసుకుంటారని నాకు ఎలా కుదురుతుంది వ్యవహారం, గ్యాస్ బండలు కావాలి, ఆధార్ కార్డు కావాలి, దాన్ని పాన్ కార్డుకి జత చేయాలి, నాన్న గొడవ పెట్టారు ఇక్కడ మోడీ గారు. ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు ఆయన. అబ్బాబ్బే అవన్నీ మేమే చూసుకుంటాం, నువ్వు అలా కూర్చోమన్నాడు. అలా చూసుకుంటామంటే మనం కూడా చేసుకోవచ్చు, 5-6 పెళ్ళిళ్ళు. చూసుకోరు కాబట్టి చేసుకోలేదు అని మనం ఇద్దప్పుడు అడుగుతాడు ఏకాదశి అధ్యాయంలో, 8 మందితో కాపురం చేస్తున్నావా, ఎలా చేస్తున్నావు అన్నాడు. నేను చేయడం ఏంటి, వాళ్ళే చేస్తున్నారు అన్నాడు ఆయన. అది శ్రీకృష్ణుడు జవాబు. పైగా ఉద్ధవా, నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు. ఏమిటో తెలుసా, అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము అన్నాడు. అది వేదాంత రహస్యం. అది వేదాంత రహస్యం. మనం అక్కడే దెబ్బతింటాం. ఉంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని నాబోటిగాడు ప్రకటించాడు అనుకో, జీవితం అంతా బొబ్బట్లే తినాలి. ఎందుకంటే ఆయనకి బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవరింటికి వెళ్ళినా బొబ్బట్లు పెడతారు, తినలేక చచ్చిపోతారు ఇక్కడ. నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా. 2-3 ప్రవచనాల్లో అట్టికాయ వేపుడు వంకాయ పచ్చడి అన్నా. నాకేవో అవి ఇష్టం కొంచెం. అవి చెప్పినందుకు ఏమైందంటే, నేను కింద సంవత్సరం చూశానండి, ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక 100-150 ఉన్నాయి. 150 అట్టికాయ వేపుడు, 150 వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను. విసిగెత్తిపోయింది ప్రాణం. పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా అవే పెట్టింది. నువ్వు ఇవే పెడితే నేను బతకాలా వద్దా అన్నాను. మరి మీరు ఎందుకు చెప్పారండి? మనం చెప్పకుండా ఉండలేం. మనం ఏం చేస్తాం, మన బలహీనత మంది చెప్పేయడం అలవాటు. మందంతా ఓపెన్ యూనివర్సిటీ. నేనే ఇబ్బంది పడ్డాను చెప్పి, అవి బాబు ఇంక చెప్పకూడదు ఇలాంటివి. ఇంక వెరైటీ లేదు జీవితంలో. నా బతుకంతా అట్టికాయ వేపుడు వంకాయ పచ్చడి, ఇంకో పచ్చడి లేదు, ఇంకో వేపుడు లేదు. ఆయనకి ఇష్టం. పైగా 30 వేపుడు వేసేయడం పట్టుకొచ్చి ఎవడు తింటాడు? ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంధం చదివి మనం పొరపాటు చేసాం. అట్టికాయ వేపుడు మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించకూడదు. వేశారు, ఇష్టంగా తిను, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఉంటే ఇంకేం అక్కల, ఇదంతా ఓవర్ యాక్షన్ వద్దు. ఆ మాట చెప్పక. ఏవైనా అంతే, నగలు ఉన్నాయి పెట్టుకోవాలి, లేకపోతే దాని గురించి గొడవ వద్దు. అందరికీ ఉన్నాయి, నాకు లేవు. అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మా, నీకు లేదు. తెలుగులో సామెత, ఈ ఇంటి ఆవిడ ఈ వీధి ఆవిడ పట్టెడు పెట్టుకుంటే ఆ వీధి ఆవిడ ఉరిట్టుకుందిటది. ఈ వీధి ఆవిడ పట్టెడు పెట్టుకుందరు, మెడకు ఆభరణంగా పట్టెడా అంటారు, పెట్టుకుందరు. ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలంటే ఉరిట్టుకుందరు, ఇంకేం పెట్టుకోలేక. ఏమిటా పోలిక? ఆ వీధి ఆవిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా? అంచేతన గోపికలు ఆ భావనతో ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు. జన్మాంతరమైనటువంటి విశేషం అండి, అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు. ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి. దానికి ఉపనిషత్తులో చక్కని కథ ఉంటుంది. ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట. ఆయన చేతిలో ఒక ఎలకపిల్ల వచ్చింది. సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపపిల్ల వస్తుంది. ఇందుకు ఎలకపిల్ల వచ్చింది. ఆయన గ్రహస్థితి అలా ఉంది. ఆవిడ ఎలకపిల్ల వస్తే ఆయన చూసి జాలేసింది. పాపం కోపం వస్తుంది సాధారణంగా, రాలేదు, జాలేసింది. చూసి ఏమిటో ఎలకపిల్ల వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. కాస్త తపస్సు అప్పటికి యోగసిద్ధులు ఉన్నాయి ఆయన దగ్గర, అవి ఏవో ప్రదర్శించాలి, ఇదో గొడవ ఇది. అందుకే నీకు చూసుకుని పోన్లే, నాకు పెళ్ళి లేదు, ఏమీ లేదు, పిల్లలు అసలే లేరు, ఈ ఎలకపిల్లని పెంచుకుందాం అని. ఎలకపిల్లని ఎలా పెంచుకుంటామని తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే ఓ చిన్న పిల్లగా మారాలి, 3 ఏళ్ళ అమ్మాయిగా అనుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ పాలు ఇవ్వడం కష్టం కదా, అందుకని 3 years పెట్టేది గేట్, గొడవలు అక్కడ పాలు ఇవ్వక్కలేదు. వెంటనే ఆ ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి 3 ఏళ్ళ అమ్మాయిగా మారిపోయింది. దానికి ఏదో ఎలకశ్రీ అని పేరెట్టి, పేరుకేముంది ఏదో పెట్టి ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ ఋష్యాశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల బాగుందని చక్కగా పెంచారు. ఆ అమ్మాయి అలాగా నెమ్మదిగా 14-15 ఏళ్ళు పెరిగింది. ఈ ఋషిగారు చూసి నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగాను, ఎంత గొప్ప విషయం, భలే పనిచేసింది సిద్ధి అనుకున్నాడు. తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక, అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా, చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది, అందుకని నీకెవరు వరుడు కావాలో చెప్పు, నిన్ను ఎలకని నేను మనిషిని చేశాను, నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను అంటే. ఆ అమ్మాయి ఉంది, నాన్నగారు అదేమిటి, మీరే చెప్పారు కదా ఎలకని మనిషిని చేశారు నన్ను, నా బాగోగులు మీకు తెలియవా, నాకు ఎవరు తేవాలో నేను చెప్పాలా, మీ ఇష్టం అండి, మీరు ఎవరినంటే వారిని చేసుకుంటాను. ఆయన సంతోషించారు. ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో. అందుకని ఆయన వెంటనే మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు. అంతే, సూర్యుడు కనపడ్డాడు. వెంటనే సూర్యుని తీసుకురామంటావా, అమిత తేజోవంతుడు అన్నాడు. వెంటనే అమ్మాయి ఉంది, సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు, కానీ ఓ మబ్బడ్డ వచ్చిందనుకోండి, సూర్యుడు కనపడ్డావు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా, సూర్యుడిని ఆపేయగలుగుతోంది. దీని ఆలోచన అలా ఉంది.
సూర్యుడిని ఆపేయగలుగుతోంది మేఘం మబ్బు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి, సరే పోన్లే మబ్బు అంటున్నావు కదా, మబ్బు అంటే నీకు ఇష్టమా మేఘం అంటే, మేఘాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు, పోనీ మేఘనాథుడైన వాడు ఇంద్రుడు ఆయన దమ్మంటావా అన్నట్ట. ఆ మబ్బుదేముందండి, మబ్బు గాలేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా, గాలే బలమైంది కదా మబ్బులకి మేఘాల కంటే ఎందుకు, దాని ఆలోచన విచిత్రంగా ఉంది. అది మేఘాల కంటే గాలి బలమైంది కదండి, గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా, ఓహో అలాగా అయితే వాయుదేవుడు బలవంతుడు కదా, పోనీ వాయుదేవుడిని తెమ్మంటావా అన్నట్ట. వాయుదేవుంది నాన్నగారు, గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి, వాయువు కంటే పర్వతం గొప్పది కదా అన్నట్ట. పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, వాడిని విసుగొచ్చింది నీకు సంబంధాలు చూడలేక అప్పుడే. అందుకని చివరికి అన్నాడు, పోనీ పర్వతం గొప్పది అంటున్నావు కదా, పర్వతం చాలా గొప్పది కదా, హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, పోనీ హిమవత్ పర్వతానికి ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలంటే, పర్వతం గొప్పతనం ఏముందండి, 100 ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం 100 కన్నాలు చేస్తున్నాయి కదా అన్నట్ట. వెంటనే ఈయనకి జ్ఞానోదయమై, దీని ఎలక బుద్ధి పోలేదురా ఎంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని ఎలక కింద మార్చి తీసుకెళ్ళి కన్నంలో వదిలేశాడు. అంతే మాంగళ్యందందునానేన మమ జీవన హేతునా కంటే భద్రామయలకేత్వం జీవ శరదాం శతం అన్నాడు ఆయన. సంత వదిలిపోయింది అన్నాడు. ఇదే జన్మాంతర సంస్కారం అంటే. ఆ బుద్ధి మారదు, అది మనం ఎంత ప్రయత్నించినా ఒకటి. అంతే దాని ఎలక బుద్ధి. లేకపోతే దానికి సూర్యుడు కంటే, వాయుదేవుడు కంటే, ఇంద్రుడు కంటే, పర్వతం కంటే ఎలక గొప్పది అనిపించిన దాని జాతకమేది, దాని బుద్ధి అది. ఆ ఎలక జన్మలో ఉండేది పొందవలసినవి కొన్ని ఉన్నాయి. ఈ ఋషి ఏం చేశాడు, యోగసిద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు. అది తప్పిస్తే కుదరదు, విధి విలాసం అది మళ్ళీ ఎలకైపోవలసిందే. ఈయనకి శని ఎప్పుడు వదిలిపోయిందంటే దాని ఎలక్కనలో బారేసాక వదిలిపోయింది. అందుకే ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది. అందుకే అభావ స్థితి, భావాతీత ధ్యానం అంటారు. దాన్ని అభ్యాసం చేయాలి. ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ నామాన్ని కూడా తీసేయచ్చు. దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు, భావాతీత ధ్యానం అంటారు. అనేక రకాల ధ్యానాలు చేశామనుకోండి, కాసేపు అది కాసేపు ఇదిను, అవన్నీ మనస్సులో పేరుకుంటే మళ్ళీ ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి. శివుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా, ఇంతకాలం చేసినా ఏమీ మంచి జరగలేదంటే నమశివాయ వల్ల ఉపయోగం, నమశివాయ వల్ల ఉపయోగం లేకపోతే నమో నారాయణ వల్ల కూడా ఉపయోగం ఏముండదు. దీనివల్ల ఉంటే దానివల్ల ఉంటుంది. అంచేత గోపికల ఆభావంతో సేవించిన, కంసుడు భయంతో సేవించాడు నిరంతరం. తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చొనుచు లేచుచు అనవరతంబున్ హరి దలచి జగమా హరిమయమొగచూచ కంసుడు ఆరని అలుకన్. తింటున్నా సరే, కూర్చున్నా సరే, లేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తాడేమో అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి 9 ఏళ్ల వయస్సులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు కంసుడికి. ఎందుకంటే ఆయన కోరుకొని చేసింది నిరంతర ధ్యానం, కృష్ణ ధ్యానం. శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు, ఏం పర్వాలేదు. తిట్టినా పర్వాలా, కొట్టినా పర్వాలా, ప్రేమించినా పర్వాలా, ఏం చేసినా ఆయన్నే. అంచేత భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనేవి ఉండవు. ధర్మము అధర్మము, కోరిక అకామం, క్రోధం అక్రోధం ఉండవు. నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు, నువ్వేం చేసినా మంచిదే. రామదాసే ఉదాహరణ. వచ్చి ఎన్నకొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు. ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే. అందుకని హారాల లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పాడు మొత్తం. లక్ష్మణునకు జేయిస్తి పత్సాల పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. సీతమ్మకు జేయిస్తి చింతాకు పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. ఎవడబ్బా సొమ్మని కులుకూచు తిరిగేవు అని ఒళ్ళు మండి అన్నాడు. మొత్తం చేయించిన లెక్కంతా చిట్టా ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ, మీ ఆవిడికి చేయించా, మీ తమ్ముడికి చేయించా, నాకేం బాకీయా, మీరు నాకు కొడుక కోళ్ళ, నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా మీ మామ జనక మహారాజు చేయించానా అన్నాడు. మీ నాన్న దశరథుడు చేయించాడా, మీ మామ జనక మహారాజు చేయించాడా, నేను ఇక్కడ ఏదో భద్రాచలం తహసీల్దార్గా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు. ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడడానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు. అంతటి భక్తులం కావాలి మనం, అంతటి భక్తులం కావాలి. ఎవడబ్బ సొమ్మని కొలుకుచి తిరిగేవు అన్నవాడు వెంటనే పాపం అయ్యో ఏమనుకుంటాడో అని, ఈ అబ్బా తిట్టి తీనని ఆయాసపడబోకు, ఈ దెబ్బల కొర్వలేక అబ్బా తిట్టి తీనయ్యా రామచంద్ర. తిట్టానని అనుకోకయ్యా, దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావే, మరి దెబ్బలు తగలకుండా ఉంటే మరి ప్రహ్లాదుడికి తగలలేదు, నాకు తగులుతున్నా ఏం చేయమంటావు అన్నాడే.
ప్రహ్లాదుడు ఎందుకు ఏడవలేదని వాడికి తగలలేదు. నాకు తగులుతూనే మరి వాచిపోతుంటే ఏం చేయమంటావు? దేవుడు నడలేడని అనుమానం కూడా అవుతుంది. దెబ్బలు మాత్రం ఉన్నాయి. దెబ్బకు చూడండి రాముడు చేసిన పని. ఈయన దర్శనానికి తగినంత జ్ఞానం ఈయన పొందలేదు, మొహమాటమే లేదు నాకు చెప్పడానికి. ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు. చట్టం చట్టమే. అందులో ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని. రామచంద్రుడు రాజు, పరిపాలకుడు. పరిపాలకుడు ఎప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి. అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు. తానీషా ఆలోచించినట్టే. తప్పే ఉంది. నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో, కోసల రాజ్యంలో నాకు ఇవ్వాలి, కానీ వసూలు చేసిన అధికారి వాడి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే అలాగా నీ సొమ్ము వేసుకో, గవర్నమెంట్ సొమ్మేలా వేస్తావు. ఇది తప్పండి, ఇది నేరం. అది ఆయన చేసింది నేరం. కానీ ఆయన పాపం ఏం తినలేదు, భార్య పిల్లలకి పట్ల దేవుడికే పెట్టాడు. అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడిని. ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు, కానీ చేసింది తప్పు. అందుకని ఏం చేశాడు? శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి. తానీషాక పట్టుకెళ్ళి నాణాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేయమని చెప్పాడు. అంటే బాకీ తీర్చేశాడు. కానీ ఈయన కనపడలేదు. తానీషాకైనా కనపడ్డాడు ముస్లిం మహాప్రభువు, కానీ ఈయన కనపడలేదండి. అది భగవంతుడి యొక్క లక్షణం. అందులో తోకమే పక్క, తేడా ఉండదు. ఇంకా తానీషా అధర్మం చేయలేదు. ఇక్కడ తానీషాను తిట్టడానికి వీళ్ళు తానీషా దుర్మార్గుడు కాదు. తానీషా బదుల్లో రామచంద్రమూర్తిని అలాగే చేస్తాడు. ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సొమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి, కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాల్లో ఖర్చు పెట్టకూడదు. ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు, ఇంకొక ఆయన మా ఆవిడికి చేయించానంటాడు, వాడికి ఇష్టం అంటాడు. అదే కుదురుతుంది. అది చేసిన తప్పు. అందుకే అంతవరకు కనపడలేదు. దెబ్బలు కూడా పడేలా చేశాడు, అయినా ఆయనకు కనపడలేదు. తానీషాకు కనపడే కళ్ళలో కనిపించాడు. అది కూడా ఎల్లో కనపడే పుణ్యం వాడు చేసుకోవాలి. ఆ నాణ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆ నాణ్యాలు ఉన్నాయి. రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి. ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం. ఎందుకు కనపడలేదు కూడా చేసింది పొరపాటు. ఆ తర్వాత అర్థమైంది రామదాసు గది. ధర్మం ప్రకారం ఎవరితో ఇంకా కుష్ఠుడో ఇంకెవరో అయితే విషయం, రాముడు పక్క ధర్మం తప్పుడు. ఆయన పరిపాలన అంటే పరిపాలన. అది చరిత్ర. దాన్ని మనం అర్థం చేయ. ఈయన భక్తికి లొంగి కాదండి, భక్తికి లొంగి డబ్బు తీర్చాడు. ఈయన కనపడలేదు. ఇది భూతాత్మ భూతభావనక. ఏ భావంతో మనం ప్రేమించినా భగవంతుడు కనపడతాడు. కాసేపు తిట్టినా కాసేపు కన్నా పర్వాలేదు. అందుకే అన్ని భూతాలకి మనస్వరూపంలో ఉన్నది ఆయనే. భూతభావనక, అన్ని జీవుల రూపంలో ఉన్నది కూడా, ఇన్ని రూపాలు ధరించింది కూడా ఆయనే. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనక. తర్వాత ఒక శ్లోకంలో అద్భుతంగా మంచి నామాలు వస్తున్నాయి. హిరణ్యగర్భ ఈశాన ప్రాణద ప్రాణ. ఈశానక సమస్త లోకాలని నియమించి ఈశ్వరుడు ఆయనే. ప్రాణదక, ప్రాణదానం చేసేది ఆయనే. మన గజేంద్రుడి కథ ఉదాహరణ. మనకు ఆర్తి వచ్చింది. పక్కవాడిని పిలుద్దామా, ఫోన్ చేసి పిలుద్దామా, 108 వాడిని పిలుద్దామా, పిలుస్తామండి. మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం. జరుగుతుందని లేదు కదండి. హరికృష్ణకి ప్రమాదం జరగగానే అంతకంటే ప్రభుత్వానికి దగ్గరవాడు ఎవరైనా ఉన్నాడా? మరి ఎందుకు కాపాడుకోలేకపోయారు? అంతే, అది లెక్కది. ఆ సమయానికి ఏం కుదరలే. మిగిలిన దగ్గర బతికారు. వెనకాల ఆశ్చర్యం. అంత ప్రమాదంలో వాడు బతకడం ఆశ్చర్యం. అది వాళ్ళకి ఆయుర్దాయం ఉంది, ఈయనకి లేదు. పైగా తెలుసుండో చేసే పనులు 160 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళడం ఏమిటి, బెల్ట్ పెట్టుకోకపోవడం ఏమిటి. నాకు డ్రైవింగ్ బాగా అనుభవం. యమధర్మరాజుకి మన అందాన్ని మించిన అనుభవం ఉంది. వాడుకున్న అనుభవం ఎవరికీ లేదు ఇక్కడ. ఇవన్నీ పనిచేసే విషయాలకు. పైగా అంత జమీందారికి, అంత నటుడికి డ్రైవర్ సమస్య ఏమిటండి? ఎవడు రాడా? ఆయన సరదా. ఆ సరదా ప్రాణం తీసేసింది. ఇవాళ హైదరాబాద్లో మాట ఏమిటో తెలుసా? ఎవరన్నా డ్రైవర్ స్పీడ్గా పెడితే ఎక్కువ స్పీడ్ అంటలేదండి, హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి. అదో జాతీయం అయిపోయింది అక్కడ హైదరాబాద్లో. హరికృష్ణ స్పీడ్లో పెడుతున్నావు జాగ్రత్త అంటున్నా. అదో ఉదాహరణ అయిపోయింది పాపం. అంటే హరికృష్ణ స్పీడ్ అంటే పోతావని. హై స్పీడ్ అంటలేదండి, హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి. డ్రైవర్లు అలా మాట్లాడుకుంటున్నారు, చూశాను నేను. ఇది ఒక జాతీయం అయిపోయిందిరా అనుకున్నాను నేను. ఎంత దురదృష్టకరమైన ఘట్టం. కొడుకు అక్కడైనా, ఈయన అక్కడైనా, ఇంకో కొడుకు అక్కడే గాయాలు అవ్వడమా? ఈ విధి విలాసం చూస్తుంటే విచిత్రంగా లేదండి? ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి కదా. అన్ని వాళ్ళ ఆశలన్నీ పోయాయి కదా. అందుకని ప్రాణదక అంటే ఆ సమయంలో కూడా ఒకవేళ అలాగే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నా సరే భగవన్నామస్మరణ చేసి ఉంటే హరికృష్ణకి ఉత్తమ జన్మ ఖాయం. అందులో సందేహం ఏం లేదండి. అది ఆయన అంతరాత్మకు తెలియాలి, మనకు తెలియదు. చేశాడని బాగుంటాడని అనుకుందాం. మనమైనా గుర్తుపెట్టుకోవాల్సి అటువంటి ఉదాహరణ జరిగినప్పుడు చర్చించుకుని ఊరుకోవడం కాదు ఇక్కడ. అలాగే ఆ ప్రయాణంలో కూడా అదే ధ్యానం చేయండి.
ఏ రైలు ఎక్కినా ఏ బస్సు ఎక్కినా ఎలా ఉన్నా సరే రైలు అందలేదు, కారులో పెడుతున్నావు, అందుతుందో అందదో అని అనుమానం ఉంది. అందుతుందంటావా అని మాటికి గడియారం చూసి డ్రైవర్ని కొంచెం ఇబ్బంది పెట్టారనుకో, వాడు స్టీరింగ్ ఇటు తిప్పుతాడు, రైలు అందదు, యమధర్మరాజు అందుతాడు. డ్రైవర్కి తెలియదా ఎంత స్పీడ్లో వెళ్ళాలో? నీ కంగారుతో వాడిని చంపేస్తున్నావు పట్టుకుని. ఇక్కడ నేను నిత్యం ప్రయాణాల్లో ఉంటాను, నాకు బోల్డ్ రైళ్లు అందని పరిస్థితులు చాలా వచ్చాయి. ఇంటి దగ్గర బయలుదేరడాన్ని బట్టి హైదరాబాద్లో పెద్ద తద్దినం ట్రాఫిక్ జామ్, దాన్ని బట్టి వస్తాయి. నేను నిశ్చింతగా కూర్చుని నమశివాయ అనుకుంటా. నాకు ఇంతవరకు జీవితంలో ఒక్క రైలు కూడా అందకుండా పోలేదు. ఆలస్యమైన రైలు కూడా అంది. నాకు ఆలస్యమైతే రైలు కూడా ఆలస్యమే. కారణం ఏంటంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, బడాయి కాదు. నమశివాయ, శివస్మరణ చెయ్యాలి. మన సంగతి ఆయన చూసుకుంటాడు. మనం వచ్చే వరకు విమానం పెత్తడు, రైలు కాదు ఇక్కడ. ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే కంగారు పడిపోయి నాకు ఎప్పుడు అందదు ఏమిటో, ఎప్పుడు ఇంత ఈయన చెప్తే వినలేదని సర్దుతూ ఇప్పుడు మొగుడు పళ్ళం కొట్టేసుకుంటారు. ఇక్కడ రైలు అక్కడ ఉంది. ఈ ఇద్దరిలో ఎవడూ భగవంతుడు స్మరించడు. ఆశ్చర్యం. నువ్వు కారిక్క కూర్చున్నావు అంతే, కూర్చో నిమిత్తం మాత్రం అంటే అంతే. రైలు ఎక్కడ ఉంది, స్టేషన్కి తీసుకెళ్ళడానికి కారు డ్రైవర్ ఉన్నాడు. నువ్వెందుకు కంగారు పడి వాడిని కంగారు పడతావు? ఈలోపు ఏమన్నా గుద్దేస్తాడు వాడు. మీరు అలా కంగారు పడితే కష్టం సార్ అంటాడు. డ్రైవర్లు కంగారు పడితే కష్టం. ఎందుకంటే వాడికి స్పీడ్ తెలుసునండి, కాస్త స్పీడ్గానే పెడతాడు, వెళ్ళనివ్వాలి. అంత నిశ్చింతగా ధ్యానం చేస్తే ప్రాణం కాపాడబడుతుంది ఈ స్మరణ కారణంగా. గజేంద్రుడు అలా ప్రాణం పోతుంటే 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. కానీ ఇంకా చెయ్యలేని పరిస్థితిలో లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంటావులు దప్పెను, మూర్ఛ వచ్చే తను ఉండశ్చన్ శ్రమం వయ్యడిన్, నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపన్గదే దీనునిన్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అనగానే ఒక్క క్షణంలో దిగి రాలేదా? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరం మృద సరఃప్రంతేందుకంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీయన కుయ్యాలించి సంరంభిజై సిరికింజెప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతరథమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రణావనోత్సాహియై. ఇది భగవంతుడు కాపాడే విధానం. ఏ ప్రమాదానికి మనం కంగారు పడక్కల, కంగారు పడే ఉపయోగం కూడా లేదు. పోనీ అట్టు